ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ 2026 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే చేసేద్దాం. బ్రో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలుస్తా అంటే చాలా ఛాన్సులు ఉన్నాయి. నేనైతే 300 కొడితే 300 ఇచ్చే బౌలర్లు ఉన్నారైతే చెప్పను. అదే సీజన్ ఆర్సీబీ కప్పు కొట్టింది కదా, ఓ మ్యాచ్ జరిగింది లీగ్ స్టేజ్లో ఎండింగ్లో. ఎస్ఆర్హెచ్ 230 కొట్టింది. సేమ్ బౌలింగ్ అటాక్, ఒక ప్యాట్ కమిన్స్ లేడు అంతే. అదే బౌలింగ్ అటాక్లో ఎస్ఆర్హెచ్ 230 కొడితే ఆర్సీబీ 180 ఆడ్, 189కో ఎంతో అక్కడ ఆల్అవుట్ అయింది. ఆల్అవుట్ అయిందా లేదు తెలియదు, కానీ మ్యాచ్ ఓడిపోయింది. పెద్ద తేడా ఏం లేదులే, మ్యాచ్ ఓడిపోయినా ఆల్అవుట్ అయినా కూడా. సో అలాంటి బౌలర్సే, సేమ్ బౌలర్స్ ఉన్నారు. నెక్స్ట్ బౌలర్సే లేరు అంటున్నారు కదా మోస్ట్లీ. హర్షల్ పటేల్ బౌలర్ కాదు, ఎందుకంటే పర్పుల్ క్యాప్ రాలేదు. జయదేవ్ ఉనత్కట్ బౌలర్ కాదు, ఎందుకంటే స్కిల్స్ లేవు. హర్ష్ దూబే రంజీ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ బౌలర్ కాదు. సర్లే వదిలేద్దాం. చూడండి బ్రో, T20లో ఒక టీం 250 స్కోర్ చేసింది అనుకోండి, అది 99% గెలిచింది. ఎందుకంటే 250 కొట్టిన తర్వాత ఆ చేసింగ్ చేసే టీమ్ ఒక 10 అవర్స్ దాకా బాగానే రావచ్చు, తర్వాత 11-12 దాకా వస్తుంది. తర్వాత అక్కడ 2-3 సైలెంట్ ఓవర్ ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే ప్రతి ఓవర్ పవర్ ప్లేలో ఏం కాదు కదా. 6 ఓవర్స్ ఓకే ఖచ్చితంగా కొడతారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు కొడతారు, అంతే అయిపోద్ది. తర్వాత ఒక 2-3 సైలెంట్ ఓవర్లు పడితే అయిపోద్ది. లాస్ట్ ఇయర్ 2024 తీసుకోండి, 2024లో ఎస్ఆర్హెచ్ 287 కొట్టింది. తర్వాత వచ్చింది ఆర్సీబీ కూడా బాగానే వచ్చింది, లాక్కుంటూ వచ్చింది, మంచిగా ఉంది. తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ పడింది చూడండి. అక్కడ తర్వాత ఒక 2-3 ఓవర్స్ అంతే చాలు, 2-3 ఓవర్స్ అలా పడ్డాయంటే ఆ మ్యాచ్ అయిపోయింది అంతే. 262 దాకా వచ్చి అయిపోయింది. ఇంకో 2 ఓవర్లు, 1 ఓవర్ ఉంటే సరిపోయేది బ్రో, లేకపోతే గెలిచేవాళ్ళం బ్రో అంటే. అది అట్లా ఉంటే ఇలా బౌలింగ్ అట్లా ఎందుకు ఎత్తారు బ్రో, తెలుసుకొని మాట్లాడండి. ఏదో మనం ఫేవరెటిజం అనుకొని ఏదో ఎగరడం తప్ప ఏం ఉండదు. అట్ ద డే సరే, బౌలర్స్ మంచిగా ఉన్న టీం లాస్ట్ ఇయర్ తీసుకోండి, ఎంఐ మంచి టీమే కదా. నేను బెస్ట్ బౌలింగ్ అంటే లాస్ట్ ఇయర్ అయితే ఎంఐకి ఉన్నంత బౌలింగ్ నేను చూడలేదు వేరే టీమ్స్లో. ప్లే ఆఫ్స్కి పోయింది కానీ గెలవలేదు కదా. అట్ ద డే ఆ రోజు ఆ బౌలర్ స్కిల్ సెట్, కొంచెం లక్ కూడా ఉండాలి. ఎస్ఆర్హెచ్కి వచ్చేసి జస్ట్ ఆ ఓపెనర్లు కొంచెం చూసుకొని 1.5 ఓవర్ చూసుకొని ఆడిందంటే మ్యాచ్ గెలిచేస్తారు, చాలా వరకు గెలిచేస్తారు, పక్కా గెలుస్తారని చెప్పాను. కానీ మ్యాచ్ మొత్తం అక్కడే డిఫెండ్ అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళ ఇంపాక్ట్ అలా ఉంటుంది కాబట్టి.